హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు ఉద్యోగ భర్తీకి సంబంధించి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం 20,010 పోస్టులకు సంబంధించి గవర్నమెంట్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అయితే మనకు వాటిలో 18,448 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ అవనట్లుగా సమాచారం. సో ఆ యొక్క సమయానికల్లా 1-2 పోస్టులు అనేవి మనకు అటు ఇటుగా చేస్తూ ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఇచ్చారు. సో ప్రస్తుతం మనకు ఖాళీల పరంగా ఏవైతే సంఖ్య ఉన్నాయో ఆ యొక్క సంఖ్య అనేది మనకు 18,448 పోస్టులకు సంబంధించి వివరాలు అయితే వెల్లడించారంట. ఓకే, సో ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే గ్రూప్ 1 150 ఉన్నాయి, గ్రూప్ 2 250 ఉన్నాయి, గ్రూప్ 3 1670 ఉన్నాయి. పోలీస్ శాఖలో 3,000 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో కానిస్టేబుల్ ఉన్నాయి, ఎస్ఐ ఇతర పోస్టులు అన్నీ కూడా మనకు కలిపి 3,000 అయితే ఉన్నాయి. వైద్య శాఖలో 1604, ఇతర ఖాళీలు అనేవి మనకు 1636, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు 310, జూనియర్ ఇంటర్ కళాశాల అధ్యాపకులు 200, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు 200, ఏపీఆర్ఈఐ సొసైటీలో మనకు 10 ఉన్నాయి, ఏపీఆర్ఐఐ సొసైటీ డిగ్రీ కళాశాల అధ్యాపకులు 5 ఉన్నాయి. డిఎస్సి ద్వారా మనకు 9,275 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఈ విధంగా మనకు ఖాళీలు అనేవి మనకు ఈ యొక్క పోస్టులకు సంబంధించి పూర్తిగా రావడం ఇది జరిగింది. సో దాదాపుగా అన్ని పోస్టులను భర్తీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మనకు ఇవ్వబోతున్నారు. సో ఇంకా మనకు ప్రధానంగా చెప్పుకోవాల్సింది మనకు డిఎస్సి. సో డిఎస్సి గురించే కదా మనం అందరం వెయిటింగ్ అనేది చేస్తూ ఉన్నాం. సో ఇక డిఎస్సి ద్వారా పోస్టులు అనేవి చూసినట్టయితే పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్న మనకు 5,000 పోస్టులు ఉన్నాయి. పురపాలిక పాఠశాలలు అనేవి మనకు 1,100 ఉన్నాయి, గురుకుల పాఠశాల 1,100, సాంఘిక సంక్షేమ గురుకుల 750, షెడ్యూల్ ఏరియా ఆశ్రమ పాఠశాల 500, నాన్ షెడ్యూల్ ఏరియా ఆశ్రమ పాఠశాల 300, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల 350, ఏపీఆర్ఐ సొసైటీ 175, సమాచార పౌర సంబంధాల శాఖలో డిపిఆర్ఓ 4, ఏపీఆర్ఓ 12, డిఈటిఈ పోస్టులు మనకు 5 వరకు ఉన్నట్లుగా సమాచారం. ఈ విధంగా మనకు తాజాగా ఏవైతే నోటిఫికేషన్ రిలీజ్ అవనున్నాయో డిఎస్సి ద్వారా ఆ డిఎస్సికి సంబంధించి మనకు పూర్తిగా సమాచారం అయితే రావడం జరిగింది. సో అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత జిల్లాకి ఎన్ని ఉన్నాయి, సో మన యొక్క కేటగిరీస్లో ఎన్ని ఉన్నాయి, సో వాటిలో మనకు ఆడవారికి ఎన్ని కేటాయించారు, మనకి ఎన్ని కేటాయించారు, సో ఇటువంటి సమాచారం మాత్రం నోటిఫికేషన్ వచ్చిన సమయంలో మనకు పూర్తిగా తెలుస్తుంది. బట్ ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే సమాచారం అయితే ఉందో సో ఆ యొక్క సమాచారం ప్రకారంగా వీరైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఉపాధ్యాయ పోస్టులు అనేవి మనకి ఈ విధంగా ఉంది. సో పాఠశాల విద్యాశాఖలో భర్తీ చేయనున్న 5,000 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా వెల్లడించిన వివరాలు. మొత్తం పోస్టులు అయితే 5,000 ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ 2,290, స్కూల్ అసిస్టెంట్లు 1,456, భాషా పండితులు 251, వ్యాయామ ఉపాధ్యాయులు 24, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్లు ఉపాధ్యాయులు 929, నృత్య ఉపాధ్యాయులు 50 పోస్టులు ఉన్నట్లుగా సమాచారం. పురపాలిక ఉపాధ్యాయ పోస్టులు చూస్తే 1,100 పోస్టులు అయితే ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్లు 882, స్కూల్ అసిస్టెంట్ 148, భాషా పండితులు 60, వ్యాయామ ఉపాధ్యాయులు 10 వరకు పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా సమాచారం అయితే ఉంది. సో వీటన్నిటికీ మనకు ఏపీఎస్సీ వారు నోటిఫికేషన్లు ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. సో ఇంకా మీరు పరిశీలన చేయొచ్చు. ప్రభుత్వం నుంచి ఉద్యోగ ఖాళీల వివరాలు అందిన వెంటనే సాధ్యమైనంత త్వరగా ప్రకటనలు ఇచ్చేస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఉద్యోగ ప్రకటనల జారీకి తగినట్లు క్యాలెండర్ను ప్రకటించాలని ఆలోచిస్తుంది. ఉద్యోగాల నియామక రాత పరీక్ష పాఠ్య ప్రణాళిక మార్పు చేర్పులపై ఇప్పటికే కమిషన్ పలు చర్యలు తీసుకుంటుందని ఈ వివరాలను బుధవారం ప్రకటించినట్లుగా సమాచారం ఉన్నట్లుగా మనకు పూర్తి సమాచారం అయితే రావడం జరిగింది. సో ఎస్టర్డే మీకు చెప్పాను ఆల్రెడీ, మరలా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఒక క్యాలెండర్ అయితే వీళ్ళు రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని. సో అదేవిధంగా మనకు ఈ యొక్క క్యాలెండర్కి అనుగుణంగా మనకు ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనే పూర్తి సమాచారానికి సంబంధించి ఈ యొక్క ఏపీఎస్సీ వారైతే క్యాలెండర్ అయితే రెడీ చేస్తున్నారు. సో ఈ విధంగా పూర్తి సమాచారం అనేది రావడం జరిగింది. సో అన్ని రకాల పోస్టులు భర్తీ అవుతున్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ డిఎస్సి అండ్ అంతేకాకుండా కానిస్టేబుల్ సంబంధించి మనకు పోలీస్ శాఖలో, వైద్య శాఖలో సో ఇలా చాలా పోస్టులు అయితే భర్తీ అవుతున్నాయి. సో మంచిగా ప్రిపేర్ అవుదాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం అనేది రావడం జరిగింది. సో మీరు ఆంధ్రజ్యోతి పేపర్ని ఈరోజు పరిశీలన చేసినట్లయితే నెక్స్ట్ మంత్లో ఫస్ట్ వీక్లో మనకు యొక్క ఏపీఎస్సీ ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఇచ్చారు సమాచారం అనేది. అయితే మనకు అది అఫీషియల్గా స్టేట్మెంట్ లేదు కాబట్టి మనకు ఇంకా చెప్పట్లేదు. బట్ ఏంటంటే మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. మునుపట్లాగా వాయిదాలు వేసే సమయం అనేది ఇప్పుడు లేదు గవర్నమెంట్ కూడా. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.